ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలందరూ కూడా ఎంత అట్టాసంగా సూపర్ 6 అన్నారు. ముఖ్య అని చెప్పి ఓట్లు అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ముందు మోసపోయేది నష్టపోయేది ఎవరంటే మా అక్క చెల్లెమ్మలు, మా తల్లులు, మహిళలు. నేను వాళ్ళని సునాయాసంగా వాళ్ళని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఏదో భ్రమలు కల్పించి, వాళ్ళకి ఏదో ఆస్తి కల్పించి, తర్వాత వచ్చి వాళ్ళ చేతిలో వైద్యుడిని చూపెట్టేసి ఏదో మాయమాలు చెప్పేసి సరిపోద్దనే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి పెద్దలు ఆ మహిళ తాలూకా ఆ సోదరిమణి తాలూకా పల్స్ని పట్టేశారు. అమ్మ ఆలోచన చేయండి. అంతకుముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చి రుణమాఫీని ఏ రకంగా మోసం చేశారో ఈ ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి? ఒకటా రెండో చెప్పండి. హామీలకు వచ్చి రేపు ఎల్లుండి వచ్చారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్టు, దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, మహిళలు స్వాతంత్రం వచ్చినట్లు ఆగస్టు 15 నుంచి బస్సు ఇస్తాను. ఆగస్టు 15కి బస్కి సంబంధం ఏంటండి? ఫ్రీ బస్కి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏదో పండగకి వచ్చి పండగ కానుక ఇచ్చేయమంటే అర్థం ఉంది, కానీ నాకు ఐపీఎస్ అర్థం అవ్వలేదు ఆ డేటు. ఇంకా సరే అమ్మఒడి, తల్లికి వందనం, ఇంకప్పుడు ఏదో స్కూల్ తెరిచి ఇస్తానని అంటున్నారు. ఇంతకుముందు ఒక సంవత్సరం అయిపోయింది, పాత అయిపోయింది, ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు 2 సంవత్సరాలు అప్పుడే గుల్కాకి అయిపోయింది. ఏమి వేస్తాడో చూడాలి. ఆ బస్సు కూడా ఇంకా దానికి విధి విధానాలు కూడా ఇంకా చూడలే. వస్తాయి రాదో, ఇంకా ఆగస్టు 15 కదా, ఇంకా 2 నెలలు ఉంది కాబట్టి ఇంకా దాని సంగతి చూద్దాం. ఇవ్వాలని కోరుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నిటికంటే ఆ చెల్లికి ఆ అక్కకి 3 రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం మాట్లాడుతూ ఓ జలక్కిచ్చారు. ఏ రకంగా వాళ్ళకి ఎంత ధైర్యంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మాట ఏం చెప్పారంటే, ఏదైతే ఆడపిల్ల నిధి అని ఎన్నికల్లో మాట ఇచ్చారో ప్రతి మహిళ 18,000 నిండిన చెల్లికి 59 సంవత్సరాలు ఉన్న మహిళ లోపల నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆడపిల్ల నిధి మొన్న 3 రోజుల కింద ఏమంటారు, అది P4 పెట్టాను, ఆ P4లో చూస్తాను. P4కిను ఆడపిల్ల నిధికి సంబంధం ఏంటి ముఖ్యమంత్రి గారు? నాకు అర్థం అవ్వలేదు. మేము రాజకీయాలు ఉన్నాం కదా, మాకు కూడా కొద్దిగా జ్ఞానోదయం చేయండి. P4కి ఆడపిల్ల నిధికి నెలకి 1,500 మీరు ఇస్తానన్నా, సంవత్సరానికి 18,000 ఇస్తానన్నా. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 12 నెలలు అయ్యి సుమారు 1,50,00,000 మంది ఎంతో అర్హులు ఉంటారు. అంకె అంతే తమనేయండి, సుమారు 1,00,00,000 పైనే ఉంటారు. మేము 1,50,00,000 అంటాం, మీరు 1,30,00,000 అంటారు, లేకపోతే 1,20,00,000 అంటారు, లేకపోతే 1,60,00,000 అంటారు. ఎంత ఉన్నాయండి? ఏది 12 నెలలు అయిపోయిన తర్వాత ఏం చెప్తారు? ఇప్పుడు P4 కంటే దానికి లింక్ పెడతారు. P4కి లింక్ ఏంటి? P4 ఏంటి, ఇదేంటి? నాకు అర్థమవులే. అంటే స్ట్రెయిట్గా ఆ సోదరి మనల్ని, ఆ అక్కని, ఆ చెల్లిని, ఆ తల్లిని స్ట్రెయిట్గా వాళ్ళు వచ్చి మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను.
ఏం చేస్తారు మీ మిత్రపక్షాలు? మీ తాలూకా మీ విధానం ఏంటి చెప్పండి అడుగుతున్నాను. ఇది హులిక్ అయిపోయినట్టునా? సోదరి మనకి జలకిచ్చినట్టునా? మీరు దాన్ని రెండాస్ చేయండి. జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తాలూకు విధానం మీద దీన్ని మీరు చెప్పాలి. అంత ధైర్యంగా ఎలాగండి? ఎంతవరకు రేపిస్తాను నుండిస్తానని వారు ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఎంత మోసం అంటే ఎన్నికలండి ఎంత అపాసం అయిపోయింది. ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు. అయిపోయింది కదా, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెలను అందరినీ ప్రతి మహిళని కూడా ఆలోచించమని కోరుతున్నాను. ఏ రకంగా ఈ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందో ఇవ్వండి. ఇది మీకేం చెప్తుంటే అనౌన్స్ చేయండి, డేట్ ఎప్పటి నుంచి ఇస్తారో. ఈ ఆడబడింది ఇది ఈ 18 సంవత్సరాలు నేను మహిళకి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళకి ఎప్పుడు లోపు ఇస్తారో మరి ప్రకటించాలని కోరుతున్నాం. రేపు మహానాడు ఏదో ఆర్భాటంగా మీ తాలూకా ఆరిబాధ్యం చేస్తాను చెప్పండి. అక్కడ చెప్పాలని డిమాండ్ చేస్తాం. లేకపోతే మీరు పూర్తిగా కూడా ఈ మహిళలందరినీ కూడా మీరు మోసం చేసిన వాళ్ళు మోసకారులు అనేది నిర్ధారణ అవుతుంది. అందుకే ఇవాళ మనందరినీ పిలిచాం. జీవితంలో ఎన్నికల్లో చూస్తుంటే ఎన్నికల చేస్తున్న ఈ ప్రభుత్వం అధికారాన్ని చేతిలో తీసుకున్న వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఏ విధంగా కుమ్మలాడుకుంటున్నారు, ఏ విధంగా అక్కడ ఆ విషయాలు అవన్నీ చూస్తే జోగాత్సకంగా ఉన్నాయి చూడడానికి, వినడానికి కూడా. సంఘటనలన్నీ వినకూడనివి చూడకూడనివి పార్టీలో జరగకూడదు జరుగుతున్నాయి కాబట్టి వాటిని తీవ్రంగా మా నిరసన తెలియజేస్తూ పాపం నష్టపోయారు ప్రజలు. విశాఖపట్నం ప్రజలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నారు. 4 దగ్గర 6 నెలలు ఉంటుంది మున్సిపల్ కమిషన్ లేక ఇలాంటి పరిపాలన ఎప్పుడు నుంచి చూడలే. ఏదో పగల పోస్ట్ లేదు, నాన్ పగల పోస్ట్కి వచ్చి ఇన్ఛార్జ్లు ఉంటారు తప్ప పగల పోస్ట్కి ఇన్ఛార్జ్ ఎప్పుడు ఉండరు. రోజు డే టు డే యాక్టివిటీ ఇది. ఉదయం లెగ్గాని ఆ కార్పొరేటరు లేకపోతే ఆ మేయరు లేకపోతే డిప్యూటీ మేయరు ఒక కమిషనరు అందరూ కలిసి వాటికి తిరుగుతుంటారు ఎక్కడో దగ్గర. ఆ జోనల్ కమిషనర్లు అందరూ కలిసి విశాఖపట్నం ప్రజలు నోచుకోలేదు అదృష్టాన్ని. అందుకే చెత్త కంపు కొడుతుంది ఏ వీధిలో పోయినా సరే. ఇవాళ చూశారు మళ్ళీ దానికి ఏదో కొత్తగా ప్రణాళిక పెడతారంట. అది ఏం బ్రదర్ ఏమంటాం ఇందాక? అదేనండి, ప్రభుత్వానికి ఒక మంచి పరిపాలన అందిద్దామని ఆలోచన ఉండి చిత్తశుద్ధి ఉంటే దాని మీద దృష్టి పెడతారు. లేదు ఆ శాఖకు సంబంధించిన మంత్రికి దాని మీద దృష్టి ఉంటే దాని మీద దృష్టి పెడతారు. మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, కూటమిలో పెద్దలకి ఎవరికి లేదు. ఏదో గెలిచాం, అధికారం వచ్చింది, మన ఇష్టం, రాజ్యం. మనం చెప్పిన దాన్ని మరి ఒక్కరికి దానికి 2-3 మళ్ళీ యాడ్ చేసి అందంగా దాన్ని తీర్చి చెప్పడానికి 3-4 ప్రచార సాధనాలు ఉన్నాయి. కాబట్టి చూసుకుంటారు, అలా చెప్పింది ప్రజలు నమ్ముతారు అనేది ఉంది. కాబట్టి రిగమంటుంది పరిపాలన. ఓకే,
దురదృష్టం ఏంటంటే మేయర్ ఎన్నికల్లో ఎవరైతే మా పార్టీ నుంచి వెళ్ళిన 27 మంది కౌన్సిలర్లు 26 మంది 27 మంది కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా విప్పినొచ్చి జారీ చేస్తాం. చట్టంలో నిర్దేశించింది. దాని మీద వచ్చి ఎన్నికల అధికారి 10 రోజుల్లో దాని మీద స్పందించి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ప్రకారము మళ్ళీ మాకు తెలియజేయాలని అది నిర్ధారించిన తర్వాత వాళ్ళని ఆ పదం నుంచి తొలగించాలని చట్టంలో క్లారిటీగా ఉంది. కానీ మేము ఫస్ట్ నోటీస్ ఇచ్చాం. అన్నిటిని కూడా ప్రతిదీ కూడా ఇప్పుతో వాళ్ళకి ఏదైతే చట్టప్రకారం ఉన్నది వాళ్ళ ఇంటికి అంటించాం. కొందరికి వాట్సాప్లో అందరికీ వాట్సాప్లో పంపించాం. వాళ్ళు కుటుంబ సభ్యులకి ఇచ్చాం. సంతకాలు తీసుకున్నాం, ఫోటోలు తీసాం, అన్ని సాక్ష్యాలతో ఇచ్చాం ఎన్నికల అధికారికి. దాని తర్వాత 2-3 రిమైండర్లు కూడా ఇచ్చాం. కానీ స్పందన లేదు. చీమ కుట్టినట్టు కూడా లేదు. అంటే చట్టాన్ని ఏ విధంగా చేతితో తీసుకుంటుందో ఈ ప్రభుత్వం, ఏ రకంగా రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి చట్టాలు ఇంప్లిమెంట్ కాకుండా చూస్తుందో దీనికి ఉదాహరణ మీరు అడిగారు ఇప్పటికి వచ్చి ఇక ఈ రకంగా ఉంది. ఇప్పుడు 2 సార్లు రిమైండ్ ఇచ్చాం బాస్. ఎవరికి? ఎన్నికల అధికారి ఇంకా ఉన్న జిల్లా గారికి. స్పందనలే. ఇక కోర్టుకు వెళ్ళమంటే కోర్టులో న్యాయస్థానానికి హాలిడే ఉంది. హాలిడే అయిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దాని మీద ఏదమ్మా ప్రజా వ్యతిరేకమైన ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని మేము వ్యతిరేకిస్తాము. ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేసి దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు మద్దతుగా మేము నిలబడతాం. అందులో రాజీ లేదు. మా ప్రతిపక్షం వాళ్ళకి బాధ్యత అది. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి తెలుగొప్పుకుంటాం. సాక్షాత్ ఆ రోజు మోడీ గారికి వచ్చినప్పుడు డయాస్ మీద నుంచే మా పార్టీ అధ్యక్షుడు ఆ రోజు చెప్పారు కదా, అదే మా స్టాండ్. అవును, వచ్చినప్పుడే వచ్చింది కాబట్టే మేము దాన్ని వ్యతిరేకించాం. సాక్షాత్తు ప్రధానమంత్రి ముందునే చెప్పాం, దాన్ని ఆపాం. మొన్న వీళ్ళు వచ్చి ఏం చేశారు, ఒక ప్యాకేజీ అని చెప్పి ఏదైతే ఇండస్ట్రీ దీంట్లో బ్యాంకులకు వెళ్తున్నప్పుడు దాన్ని చేసి దాన్ని వచ్చి ప్రైవేటీకరణ చేస్తాం అనేది మా తాలూకు ఆక్షేపణగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఉంటే సాక్షాత్ ప్రధానమంత్రి ఎందుకు అడగలేదు? ఎందుకు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు డయాస్ మీద ప్రజల సమక్షంలో, ఎందుకు మీరు అడగలేదు? తెలిసిపోతుంది కదా అది వైఖరి ఏంటి అనేది. ఆ రోజు పెద్ద అట్టాసంగా అమర నిరాధ చేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు దీక్షలు చేయట్లేదు? సరే, ఆవిడ తాలూకు చిత్తశుద్ధితో ఉంటే మేము మా తాలూకు కార్యక్రమం చెప్పాం కదా, స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడుకోవడానికి దేనికైనా ఎంతవరకు అయినా సరే మేము సిద్ధం. ఆవిడకి చిత్తశుద్ధి ఉంటే, లేకుంటే ఏదో దీనికోసమే టోకెన్ కోసం చూస్తే మాకేంటి? మన గంటా శ్రీనివాస్ గారు లాగా లెటర్ స్టీల్ ప్లాంట్ అది లెటర్ ఇచ్చి మన తర్వాత నా పదవిని కొనసాగి కోర్టుకు వెళ్ళినట్టుకుంటే ఎలాగుంటుంది? ఏది ఎప్పుడు ఇచ్చినా సందర్భం దేనికి ఇచ్చాం? ఆమోదిస్తే ఏంటి? సందర్భం దేనికి ఇచ్చాం? నేను అడుగుతుంది అది.
అలాగే ఉండకూడదు. నిరాదీక్షలు నిరాదీక్ష చేస్తే ఉండాలి. ఏం బస్సు నాకు తెలియకడుతున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, అపార్థం చేసుకోండి. కానీ ఎందుకు ఇవాళ బాయ్కట్ చేశారు? ఇవాళ మరి ఆ పార్టీలో డిసిప్లిన్ లేదా? కూటమిలో అంతర్యుద్ధం ఉందా? వైసీపీ నుంచి వెళ్ళారు అంటే వెళ్ళి 26 మంది ఇవాళ బాయ్కట్ చేశారా? నాకు తెలియకూడదు, నాకు తెలియదు. అందుకని ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారు అడగలేదు. కానీ అగో వచ్చారు. అగో మరి లేదనంటే మరి ఏమయ్యారు? మరి 20 మంది ఎందుకే హాజరవ్వలేదు? దేని టెక్నికల్ ప్రాబ్లం? ఎవరికి 56 మంది ఎవరు కావాలి వస్తారండి? అది కాదండి, వస్తారనుకుని రాలేకపోవడం ఏంటండి? మరి రా మరి అప్పటికి వచ్చారు. జనసేనలు ఎందుకు చేస్తారు? కూటమి కదా బాధ్యత. నాకు తెలియకూడదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. జనసేనలు అందరూ వచ్చారు. పోనీ ఒకళ్ళే మరి ఇంకేమి? మన పేరు నాకు తెలియదు. కానీ మరి ఒకలైనా అరైనా ఒకటే కదా, అట్టైనా ముఖ్యం ఒకటే కదా. అది కరెక్ట్ కాదు కదా. సరే, మాకు సంబంధం లేదు ఆ పార్టీ సంఘం. కానీ దానివల్ల ఏమంటే అర్థమవుతుంది అంటే వాళ్ళకి అధికారమే ముఖ్యం, అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ ముఖ్యం, అవినీతి ముఖ్యం అనేది ఈ ఎన్నికలో నిర్ధారించింది. దానికోసమే ఈ పదవి కోసం, దేనికోసం? పార్టీ డిసిప్లిన్ లేనప్పుడు. అది నాకు అనిపించింది, అందుకే ఆ విషయాన్ని మీకు చెప్పాను. ఓకే, అయ్యింది. కూటమి ప్రభుత్వం 11,600 కోట్లు వచ్చింది. దేనికి వచ్చింది? ఈఎండి ఏదైతే పావర్టీ అయిపోయిందో దానికి కట్టడానికి ఇచ్చారు. జీతాలు బత్యాలు ఇచ్చి దాన్ని కాపాడడానికి ఇచ్చారా? 11,000 ఏంటి? 11 లక్ష కోట్లు ఇవ్వాలి. దానికి ఇస్తే ఆగుతుంది. ఎందుకు ఆగుతూ? ఈ ప్రభుత్వం దేశం మీద ఇవాళ భారతదేశ ప్రభుత్వం మరి ఇక్కడ మన కూటమిలో ఉన్న మన తాలూకా బ్యాడ్తో నిలబడింది కదా. మరి ఏ రకంగా మరి ఇది అక్కడ బెంగళూరుకి కానీ లేకపోతే గుజరాత్కి కానీ లేకపోతే బీహార్లకు కానీ ఏ రకంగా ఇచ్చారు మీరు? ఎందుకు ఇక్కడ మరి ఇవ్వట్లేదు? ఇక్కడ ప్లాంట్కి ఇవ్వట్లేదు, మరి ఆ ప్లాంట్లకు ఎందుకు ఇచ్చారు? అంటే ఇక్కడ నాయకులకు వచ్చి రాష్ట్రం తాలూకా అభివృద్ధి పట్ల, రాష్ట్రంలో ఉన్న పరిశ్రమ పట్ల కాకుండా సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నారు. కాబట్టే ఇవి జరుగుతున్నాయి. ఏంటి గొప్పగా? ప్లాంట్ పోతుంటే గొప్పగా చెప్పుకోండి, ఉద్యోగాలు తీస్తుంటే గొప్ప చెప్పుకోండి. మా హయాంలో ఉద్యోగాలు తీస్తారా? ప్లాంట్ పోతుంటే ఉద్యోగాలు తీస్తుంటే అలాగా హయాం చెప్పుకోండి. మొన్న ఎప్పుడు చూశాను నేను, ఇది ఎక్కడది బుడగొట్టపాలెం, చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార భరోసా ఏదో ఇవ్వడానికి వచ్చు. అక్కడ రామ్మోహన్ నాయుడు గారును చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టులన్నీ మేమే కడుతున్నాం అని చెప్పారు. రామ్మోహన్ గారు ఇంకొక అడుగు ముందుకేస్తారు పాపం. చంద్రమంతి గారు మా స్నేహితుడు, వాళ్ళ నాన్నగారు చాలా మంచి స్నేహితులు నాకు. ఆయన ముందుకే వేసారు. వేసి ఏకంగా మూలపేట పోర్టుని మేమే కడుతున్నాం అని చెప్పారు. మూలపేట పోర్టు వచ్చి అబద్ధ ప్రభుత్వ హయాంలో వచ్చి దానికి ఫౌండేషన్ వేశారు. అప్పుడు ఒక 20%, 30% అది ప్రారంభం అయింది. దానికి ఇగో మేము సర్వేగంతో దాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నాము. దానికి 50 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు శాంక్షన్ చేసామంటే అందం ఉంది. ఆ పోర్టే మేము కడుతున్నాం అంటారు. ఏంటిది అంటే అసలు వైసీపీ పార్టీ లేదు అందులో. దాని పేరు
భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి అది వీరే కడుతుందంట. అది ఎప్పుడో ఇచ్చేసారు, అది జేఎంఆర్కి ఇచ్చారు. జేఎంఆర్ అందులో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి లేదు, అంతా కూడా ప్రైవేట్ ఎయిర్పోర్ట్. అది ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, మీకు ఇచ్చేస్తాం వాళ్ళకి. వాళ్ళు వచ్చి టెండర్ పిలిచారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చి సర్వేగంతో కడుతున్నారు. ఆ రోజే ఆ టైం బౌండ్ పెట్టారు, ఆ టైం బౌండ్ ప్రకారమే జరుగుతుంది. అయినప్పుడు కూడా మేమే కడుతున్నాం. ఈ కట్టడానికి వీళ్ళేమైనా 150 కోట్లు దానికి ఏమైనా అడిషనల్ ఫండింగ్ ఇచ్చారా చెప్పండి. కొన్ని విందా చెప్పినట్టుగా కొన్ని చెప్తే మరి బాబు ఎయిర్పోర్ట్ మేము కడతాం ఎలాగంటారు? అది చెప్పండి. పోనీ దానికి చెప్పు, నీకు చెప్పిన దానికి పోనీ నా దానికి సమాధానం చెప్పు. ఏంటి ఇది అంటే ఎవరైనా ఉంటే పేరు మాత్రం మేము పెట్టించుకుంటాం. ఈ రకం అయిపోయింది. ఇంకేమున్నాయా? కాపీ చదువుతామా? పదండి కాపీ చదువు.